వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు ఏవీ లేకుండా ప్రీ ప్రైమరీ ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రైమరీ స్కూల్ పేరుతో నర్సరీ నుండి ఎల్కేజీ, యూకేజీ పేరుతో పాఠశాలలు ప్రారంభించి యథేచ్ఛగా అనుమతులు ఏవీ లేకుండా కొందరు అక్రమార్కులు పాఠశాలలను కొనసాగిస్తున్నారు. అంతేకాదు, పాఠశాలలో అడ్మిషన్ ఫీజుతో పాటు స్కూల్ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, టై మరియు బెల్టులు సైతం విక్రయిస్తున్నారు. తమ చిన్నారులను ఉన్నత చదువుల కోసం పునాది పడే దశలో చదివించేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆసరాగా చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు కానీ, స్టేషనరీ వస్తువులు కానీ విక్రయించరాదు. కానీ సదరు ప్రైమరీ పాఠశాలల యాజమాన్యాలు దర్జాగా పాఠశాలల్లోనే విక్రయిస్తుండడం గమనార్హం. పట్టణ పరిధిలో ఉన్న గ్రీన్ సిటీలో తొలి ప్రైవేట్ పాఠశాలను అనుమతులు ఏవీ లేకుండా గత 8 సంవత్సరాలుగా ఈ పాఠశాల కొనసాగుతుంది. ఓ నివాస గృహంలో ఇరుకు గదుల్లోని పడక గదిలో విద్యార్థులను కుక్కి పాఠశాలను బోధిస్తూ ఉండడం విడ్డూరంగా కనిపిస్తుంది. ఇక పాఠశాలలో వంటగది సైతం ఏర్పాటు చేసి గ్యాస్ బండతో వంటకాలు చేస్తున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు పట్టణ పరిధిలోని శ్రీ మార్కండేయ నగర్లో వెలిసిన శ్రీ చైతన్య పాఠశాల అనుమతుల పేరిట ఓ నివాస గృహంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఇరుకైన చీకటి గదుల్లోని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కనీస విద్యార్హత BEd చేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం కేవలం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన యువకులతో విద్యాబోధన చేయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి అనుమతులు ఏవీ లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై కొరడా జడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.